హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను ఎంతో ఫేమస్ అయిన సౌత్ ఇండియన్ డిష్ సాంబార్ చేయబోతున్నాను. ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన స్టైల్లో టేస్ట్ చూడండి, మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కందిపప్పు తీసుకుని ఒక 2 times వాష్ చేసుకుని వాటర్ వేసి అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపులో సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం. టమాటోస్, ఆనపకాయ, బెండకాయ, ములక్కాయ, పచ్చిమిర్చి, ఇంకా ముల్లంగి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, అందుకే కట్ చేయకుండా అలాగే వేసేసుకున్నాను. మీరు కావాలంటే కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా ఆనపకాయ, ముల్లంగి కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అందులో సరిపడ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఉడకబెట్టుకున్న పప్పుని మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు కిందకి వెళ్ళకుండా ఉంటుంది. అందుకే ఇలా మెత్తగా చేసుకుని వేసుకుంటే పప్పు ఫ్లేవర్ సాంబార్లోకి బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ములక్కాయ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈ లోపల చింతపండు నానబెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాయి కదా. ఇప్పుడు టమాటోస్ ఇంకా బెండకాయలు వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసి వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసాను.
ఇప్పుడు కావలసినంత వాటర్ వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత పప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇంకాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. లాస్ట్లో సాంబార్ పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి బాయిల్ వచ్చాక కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, గుమ్మగుమ్మలాడే వేడి సాంబార్ రెడీ. ఒక్కసారి ఈ ప్రాసెస్లో సాంబార్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.